మన బొబ్బిలి వీణకు అరుదైన మరో గుర్తింపు కేంద్ర ప్రభుత్వ ODOP 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద బొబ్బిలి వీణ ఎంపికైంది. మన వీణ ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు కానీ మరి ఇప్పుడు ఒక అరుదైన రికార్డు సాధించిన సందర్భంగా చెప్పుకోవాలి. అంటే 17వ శతాబ్దంలో బొబ్బిలి రాజుల ఆధ్వర్యంలో ఒక ప్రసిద్ధ కళాకారులతో దీన్ని ముందు రూపొందించారంట ఈ వీణని. అందుకే ఒకే చెక్కతో కాబట్టి ఏకండి వీణగా ఈ బొబ్బిలి వీణ ప్రసిద్ధి చెందింది. పూర్తిగా పనస చెక్క నుంచి సింహము, నెమలి, కమలము ఇలాంటి డిజైన్తో అలంకరిస్తారు. ఇంకా డిజైన్స్ దానికి మరింత శోభనిస్తుంది అనమాట వీణకి. ఇట్లా రకరకాల డిజైన్లతో ఇంకా కళాకారులు దాన్ని తయారు చేస్తారు. గతంలో అయితే ఏనుగు దంతాలు, జింక కొమ్ములు, జింక శృంగాలు అట్లా వాడేవాళ్ళంట. ఇప్పటికే 2012లోనే GI ట్యాగ్ వచ్చింది, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్ను కూడా పొందింది బొబ్బిలి వీణ. అంతేకాదు అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉంది వీణకి. G20 సమ్మిట్ అట్లానే విశాఖపట్నం గ్లోబల్ సమ్మిట్ లో కూడా బొబ్బిలి వీణను ప్రదర్శించారు. ఇప్పటికీ గొల్లపల్లి, వడాడ గ్రామాల్లో 300 కుటుంబాలు ఈ అంటే కళాకారులు ఉన్నారనమాట. దీని బొబ్బిలి వీణను తయారు చేసే కళాకారులు 300 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా అయితే గవర్నమెంట్ ప్రోత్సాహకాలు అందిస్తుంది. అంటే పనస చెట్ల పెంపకం దీనికి సంబంధించి. అయితే ఇప్పుడు ODOP అవార్డు కూడా వచ్చింది కనుక, బొబ్బిలి వీణకు వచ్చింది కనుక ఈ కళను మరింత పునరుద్ధరించేందుకు, మరింత ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు వీలుగా చేసే అవకాశం అయితే ఉంది. అక్కడ ప్రభుత్వం, కలెక్టర్ అదే చెప్పారు. సంపంగి కూడా పనసతో పాటు సంపంగి చెక్కతో కూడా తయారు చేస్తారంట బొబ్బిలి వీణను. జ్ఞాపికలుగా చాలా మంది ఒక కానుకలుగా, గుర్తులుగా ఇస్తుంటారనమాట. సంప్రదాయంగా వస్తుంది బొబ్బిలి వీణను బహూకరించడం అనేది. గతంలో బొబ్బిలి వీణ చిత్రంతో పోస్టల్ స్టాంప్స్ వచ్చినాయి, నాణేలు కూడా ముద్రించారు. అంటే ఇతర రాష్ట్రాలకు మాత్రమే కాదు, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు కూడా బొబ్బిలి వీణ ఎగుమతి అవుతూ వస్తుంది. అలాంటి ఈ హస్తకళను, ఇంత మంచి మార్కెట్ ఉన్న, అంటే గ్లోబల్ మార్కెట్లో కూడా ఇంత ఆదరణ ఉన్న ఈ హస్తకళ, ఈ బొబ్బిలి వీణను, హస్తకళాకారులను ఆదుకోవాలని చాలా మంది కోరుతున్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా అయితే మరొక్కసారి అందరి దృష్టి బొబ్బిలి వీణ మీద పడ్డదనమాట. అలా ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక రికార్డులు, ఒక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న బొబ్బిలి వీణ మరొక ప్రత్యేకతను సాధించిందనమాట. మనకు గర్వకారణమే కదా. ఇంకా చాలా ఉన్నాయి మనకి హస్తకళలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేకం ఉన్నాయి. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అయితే మనం చూస్తున్నాం ఇటీవల చేతి వృత్తి కళలైన ఈ బొబ్బిలి వీణలతో పాటు అనేక వాటిని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. సిల్వర్ ఫిలిగ్రీ, ఇతర సంప్రదాయ కళలకు సంబంధించిన కళారూపాలకు ఆయన అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయా దేశాలకు వెళ్ళిన సందర్భాల్లో ఆయా దేశాల నాయకులకు బహుమతులుగా, కానుకలుగా ఇస్తూ